హలో గైస్. అయితే నెంబర్ సిస్టమ్ నుంచి మనం ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ. సో అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మనం తెలుగు కన్వర్షన్ అవసరం లేదు. సో ఇచ్చిన నెంబర్స్ని ఈజీగా మనం తెలుగైన ఇంగ్లీష్ ఒకటే కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన వీడియోకి కంటిన్యూషన్ ఈ పార్ట్. సో ట్యాబ్ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏంటంటే వెంటనే ఆగిపోయింది మాట అది. సో లేకపోతే యాక్చువల్గా ఒక 30 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఆగిపోవడం వల్ల సర్లే ఇంకెందుకులని అప్లోడ్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు కూడా ఎంతవరకు వస్తుందో అంతవరకు చూసి సో క్వశ్చన్స్ అనేవి మనం త్వరగా సాల్వ్ చేద్దాం. సో ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ 11th క్వశ్చన్ మీరు చూసినట్లయితే ద గ్రేటెస్ట్ నెంబర్ అమాంగ్ ద ఏమంటున్నాడు, √3^1/3 4^1/4 ఏది గ్రేటెస్ట్ నెంబర్ అంటున్నాడు. చూడండి, ఎప్పుడైనా గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడంటే యాక్చువల్గా √2 వాల్యూ మీకు తెలిసే ఉంటుంది, మనకి ఫేమస్ కదా అదంతానా. సో మనం సిమిలర్గా 1.414 అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటాం, ఓకేనా. సో కాకపోతే ఇక్కడ చూడండి 4^1/4 అని ఇచ్చాడు కదా. యాక్చువల్గా 4 ఇలా రాసుకోవచ్చు, 2² రాసుకోవచ్చు కదా. అంటే 2² అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2^2/4 అవుతుంది కదా. అంటే 2 1s are 2 2s are, అంటే ఇది మళ్ళీ చుట్టూ తిరిగి ఏమొస్తుంది, 2^1/2 వస్తుంది. మీకు తెలుసు కదా √2ని ఎలా రాసుకోవచ్చు మనం, √2ని 2^1/2 అని రాసుకోవచ్చు కదా. అంటే ఇది సేమ్ ఉన్నాయి. సో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు. సో √2 వాల్యూ మీకు తెలిస్తే ఓకే, 1.414 అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదేంటి, క్యూబ్ రూట్ అంటే 3^1/3 వాల్యూ ఎంత అవుతుంది. సో దాని వాల్యూ వచ్చేసి 1.442. ఈ రెండు వాల్యూస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, మ్యాథ్స్లో మనం నేర్చుకుంటూ ఉంటాం ఎక్కువగా. √2 ఓకేనా, √3 వాల్యూస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. లేదు అనుకుంటే దీనికి ఇంకో సింపుల్ ట్రిక్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు దీన్ని 1/2 ఇది 1/2 అని రాసుకొని, ఓకేనా. సో వీటికి ఏంటంటే స్క్వేర్ రూట్లు తీసుకొని చేయాలి. సో దాని బదులు ఇలా గుర్తుపెట్టేసుకుంటే ఈజీ మాట, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఈ పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టానండి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ టెలిగ్రామ్ ఛానల్ది. సో అందులో మీరు డౌట్స్ అడగచ్చు అండ్ గ్రూప్లో జాయిన్ అయ్యి చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు యూనో. సో వాళ్ళు ఏంటంటే మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు సాల్వ్ చేస్తారు, మీకు వస్తాయి డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. అలాగే మీకు ఏమైనా లేటెస్ట్ పీడిఎఫ్స్ ఏ ఉన్నా సరే పెయిడ్ పీడిఎఫ్స్ అనేవి అందులో మీకు పెట్టడం అయితే జరుగుతుంది, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th వన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు, 1² + 2² 3² so on 10² 385 అంట. అయితే 3² 6² 9² so on 30² ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నువ్వు గమనించినట్లయితే అన్ని స్క్వేర్స్ రూపంలో ఉన్నాయి కదా. అయితే సో ఇక్కడ మీరు చూసినట్లయితే సింపుల్, చాలా సింపులే, క్వశ్చన్ సింపులే. మనం ఇక్కడ ఏ ఫార్ములాను కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి 3² 6² 9² so on 30² అన్నాడు. అంటే ప్రతిదీ కూడా 3 మల్టిపుల్ ఉందా. 3² అంటే ఎంత, 9. 6² అంటే ఎంత, 36. 9² అంటే 81. అంటే ఇవన్నీ ఎలా వస్తున్నాయి, ఇప్పుడు నేను 9 కామన్ తీసాను అనుకోండి, నాకు 1+, ఓకేనా. తర్వాత ఇదంతా 4+, తర్వాత ఇది ఎంత 9 అంటే ఇది ఎంత 3, అంటే 9 9s are కదా 9. 9 అంటే ఎంత, ఇప్పుడు 1 అంటే 1² అని రాసుకోవచ్చు కదా, 4 అంటే 2² అని రాసుకోవచ్చు కదా, 9 అంటే 3² అని రాసుకోవచ్చు కదా. చూడండి సో ఆన్ అది మనకి ఎలా వస్తుంది, ప్లస్ మనకి ఇది 30² లాగా వరకు వస్తుంది. అంటే ఈ వాల్యూ ఆల్రెడీ 385 అని ఇచ్చేసాడు, ఓకేనా. అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి, 9తో మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. సో ఓకేనా. సో అంటే ఇచ్చిన వాల్యూని మీరు 9తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేస్తుంది అన్నమాట ఆన్సర్. అంటే 385 × 9 చేయాలి. 9 5s are 45, 9 8s are ఎంత 72, 76 అవుతుంది. 65 ఎక్కడ ఉంది, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. 9 3s are మనకి 27, 27 + 7 34, ఓకేనా. సో 3 4 6 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఆ విధంగా ఆలోచించాలి. చాలామంది ఏమనుకుంటారు, కొంతమంది తెలివితేటలు ఏంటి యూజ్ చేసి ఓవర్ థింకింగ్ చేసి 3ని కామన్ తీస్తే 1² 2² 3² అవుతుంది కదా అనుకుంటారు. లేదు అలా చేయకూడదు, ఓకేనా. అలా చేయకుండా ఇలా చెయ్యాలి యాక్చువల్గా. సో ఆ విధంగా ఆలోచించద్దు. నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ప్రైమ్ నెంబర్, ఓకేనా. ఇక్కడ మనకి ప్రధాన సంఖ్య చూడండి, ప్రైమ్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు, ఓకే.
సో ఏదైనా సరే ఒక నెంబర్ మనకి 7, 1, 1, 3 ఉన్నాయి, అంటే ప్రైమ్ నెంబర్స్ అయ్యే అవకాశం ఉంది. అయితే సో మీరు సమ్ చేసిన ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట, ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయా లేదా అని చెప్పి. సో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు సో ఆప్షన్ బట్టి మనం చూసుకోవాలి, ఓకేనా. సో ఇచ్చిన ఆప్షన్స్లో మీరు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 2 డివిజిబిలిటీ రూల్ అవసరం లేదు. ఇక్కడ మనం 3 డివిజిబిలిటీ రూల్ చూసుకోండి. 3 డివిజిబిలిటీ రూల్ ఎక్కడైనా ఉందా? లేదు. 5 చూడండి, 5 లేదు. తర్వాత 7 చూడండి, 7 ఇది పోతున్నట్లుగా ఉంది కదా. 7 2s ఎంత మనకి? 7 2s 14, 7 3s 21, అంటే ఆప్షన్ బి అయ్యే అవకాశం లేదు. ఓకే, ఇంకా ఫస్ట్ వన్ చూస్తారా? ఫస్ట్ వన్ 7 తోటి అయ్యే అవకాశం లేదు. 9, 11 అవ్వదు. 13 3s 39, 47 అంటే అవ్వదు, ఓకేనా. 19 చూడండి, 19 2s మనకి 36 కదా. 19 2s 38, సారీ 38 అంటే ఇక్కడ ఒక 7 ఉంది కాబట్టి ఎంతలు 57 మిగులుతుంది. 19 2s 38, ఇంకా ఇది మిగులుతుంది 57, అంటే 19 3s 57, అంటే ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఆప్షన్ ఏ కూడా కాదు. ఆప్షన్ సి చూడండి, 221 ఏ టేబుల్లో వస్తుంది మనకి? 13 టేబుల్లో వస్తుంది. 13 టేబుల్ నేర్చుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. 13 17s 221, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. లేదంటే 17 టేబుల్లో 17 13s 221. సో ఆప్షన్ సి అయ్యే అవకాశం కూడా లేదు. సో ఫైనల్గా ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ 14th క్వశ్చన్ మనకి ఏమంటున్నాడంటే ఎవల్యూట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అని అడుగుతున్నాడు. సో 1/4 హోల్ టు ద పవర్ ఆఫ్ -1/2 అంటున్నాడు, ఓకేనా. -1/2 అంటున్నాడు అన్నమాట. సో అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? 1/4 హోల్ టు ద పవర్ ఆఫ్ -1/2 అని ఇచ్చాడు. కన్ఫ్యూషన్ ఏం లేదు. 1/4ని ఇప్పుడు నేను ఏమని రాసుకోవచ్చు? 1/4 నేను 2² అని రాసుకోవచ్చు కదా. అంటే హోల్ టు ద పవర్ ఆఫ్ నాకు ఏమవుతుంది? -1/2 అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్లోకి తీసుకోమంటే ఇది ఏమవుతుంది? -1 అవుతుంది. ఇప్పుడు 1/x ఉంది, 1/xని ఎలా రాసుకోవచ్చు? x⁻−1 అని రాసుకోవచ్చు, అంతే కదా. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2² నేను ఎలా రాసుకోవచ్చు? 2² పైకి వెళ్ళిందంటే 2 టు ద పవర్ ఆఫ్ -2 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఏముంది? -1/2 ఉంది. 2కి 2కి క్యాన్సిల్ అయిపోతుంది, -(-1) అయిపోతుంది. 2⁻1 ఏమవుతుంది? 2a అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా చేయాలన్నమాట, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? 4 × 4 టు ద పవర్ ఆఫ్ n+5, ఓకే, 256 ఇచ్చాడు. 5 టు ద పవర్ ఆఫ్ n+4 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో యాక్చువల్గా ఇక్కడ మనం n వాల్యూ కనిపెడితే అక్కడ ఉన్న 5 వాల్యూని ఈజీగా కనిపెట్టవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సింపులేనండి క్వశ్చన్ అనేది. ఇక్కడ ఏమంటున్నాడు? సో ఇక్కడ 4 × 4 అని ఇచ్చాడు. నాకేం కావాలి యాక్చువల్గానా? నాకు ఈ 4 అవసరం లేదు, నాకు సింగిల్ 4 ఉంటే చాలు. 4ను ఇప్పుడు ఇటువైపు తీసుకెళ్ళిపోయాను అనుకోండి, ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి అటు వెళ్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. అంటే ఇది ఏమని రాసుకోవచ్చు నేను? 4 టు ద పవర్ ఆఫ్ n+5 = 256 / 4 అని ఉంది, ఓకే. ఇప్పుడు 4తో క్యాన్సిల్ చేస్తే 4 6s 4 4s కదా, 64 వస్తుంది, ఓకేనా. అంటే 64 వచ్చింది. ఇప్పుడు నేను 64ని ఎలా రాసుకోవచ్చు? 4 టు ద పవర్ ఆఫ్ n+5 = 4³ అని రాసుకోవచ్చు కదా. ఎప్పుడైతే మనకి బేసెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయో వీటి యొక్క పవర్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అన్నమాట. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే n+5 = 3 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు n వాల్యూ ఏమవుతుంది? -2 కదా అవుతుంది. ఇప్పుడు ఈ -2 వాల్యూని ఇందులో సబ్మిట్ చేయండి. 5 టు ద పవర్ ఆఫ్ -2 + 4 ఏమవుతుంది? -2 అంటే 5² అవుతుంది. 5² అంటే ఎంత? 25. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈజీగా అయిపోతుంది అన్నమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమంటున్నాడు? ద వాల్యూ ఆఫ్ 0.5 × 10.6 - 0.2 × 1.4 / 0.4 అని అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ. సో అయితే సో డైరెక్ట్గా మనం మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి పాయింట్ ఉంది కదా. సో పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మల్టిప్లై చేస్తే డబుల్ డిజిట్ వస్తుంది అన్నమాట. అంటే సింగిల్ డిజిట్ ఒక పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్, ఒక పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంటే మల్టిప్లై చేస్తే మనకి డబుల్ డిజిట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. 5 6s 30 కదా, 5 1s 5 అంటే 530. సో 530 అయితే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. చెప్పాను కదా, పాయింట్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ వస్తుంది.
మైనస్ 2 ఇంటూ 14 అంటే 28 కదా. సో 2 డిజిట్స్ తర్వాత పెట్టాలి కాబట్టి 0.28 అవుతుంది. ఓకేనా. సో డివైడెడ్ బై 0.4 మాట. సో 530లో నుంచి 0.28ని తీసేస్తే ఎంత, 5.02 ఉంటుంది డివైడెడ్ బై 0.4. చూడండి పైన చూస్తే 2 డిజిట్లు ఉన్నాయి, కింద చూస్తే 1 డిజిట్ ఉంది. అంటే ఈ 0.ని క్యాన్సిల్ చేసి నేను 4 అని రాసుకుంటే ఈ పాయింట్ కాస్త నాకు ఎక్కడికి వెళ్తుంది, 50.2 అవుతుంది కదా, అంతే కదా, 50.2 అవుతుంది. సో అప్పుడు 4 12s are 48 కదా, 4 12s are 48, ఇంకా 2 మిగిలింది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 4 5s are 20, మళ్ళీ 0 పెట్టుకుంటే 4 5s are 20. 12.55 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ వన్. సో ఇక్కడేం అడుగుతున్నాడు చూడండి, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అన్నమాట. సో ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి రైల్వేలో అడిగే అవకాశం 100% ఉందన్నమాట. ఓకే, చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఈ క్వశ్చన్స్. సో మరి అయితే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఓకేనా. సో యాక్చువల్గా సింపులేనండి. మనం యాక్చువల్గా ఏం చేయాలంటే 124 బార్ ఇన్నిట్ల వైపు ఉంటుందంటే ఖచ్చితంగా కిందన 999 అనేది వస్తుంది. ఇప్పుడు 999కి 90కి ఒకటి కలిపితే 100 100 123. సో 123 అంటే అప్పుడు మళ్ళీ అది క్యాన్సిలేషన్ అవుతుందో లేదో చూడాలి. ఇప్పుడు 123 డివైడెడ్ బై 99 అంటే ఇది ఏమవుతుంది మనకి 41 డివైడెడ్ బై 33. సో ఈ విధంగా చెప్పవచ్చు మాట. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. చూసారా, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే సింపుల్గా చెప్పాను, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను, కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉందిలాగా. సో ఇక్కడ 0 అని ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ 0.24 బార్ అని ఇచ్చాడు అనుకోండి. సో దీన్ని డైరెక్ట్ ఆన్సర్ 24/99, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ క్యాన్సిలేషన్ ఇస్తే దీన్ని క్యాన్సిలేషన్ చేసుకొని చెప్తారు. లేదు అలా కాకుండా పాయింట్ ఇచ్చాడు అనుకోండి, 0 పాయింట్ అని అవ్వకుండా 1 పాయింట్ అని ఇచ్చాడు కదా, ఆ 1 అని రాసేసుకొని సో బార్ కింద ఎన్ని నెంబర్లు ఉన్నాయి, 24 ఇచ్చాడు. బార్ కింద 24 ఇచ్చాడు. ఆ 24ని రాసుకొని బార్ కింద ఎన్ని నెంబర్లు అయితే ఇచ్చాడో అన్ని 9లు రాసేయాలి. 2 నెంబర్లు ఇచ్చాడు కాబట్టి 2 9లు రాస్తారు. సో ఇలా రాసిన తర్వాత సో 99 1s are 99, 99కి 24 కలిపితే ఎంత తెలుసు కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. సో 99 1s are 99, 99కి ఇప్పుడు 24 యాడ్ చేయండి, మనకి 100 123 కదా వస్తుంది. సో 123/99. సో చూసుకోండి, యాక్చువల్గా 99 ఉన్నదని చెప్పి చాలామంది గుడ్డిగా సి అని పెడతారు, వాడు కావాలని ఇస్తాడు అలాగా, ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది కదా 3 టేబుల్లో, 330 3s are 99, 3 4s are 12, 3 1s are 41/33 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చేయాలన్నమాట. సో అది సో అందుకనే మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది చాలామంది అడిగారు నాకు ఒకడు, ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టాడనమాట. ఈ క్వశ్చన్ నాకు చాలా తినేసిందన్న, నేను డైరెక్టర్గా మల్టిప్లై చేసుకొని చేశానని. యాక్చువల్గా ఇక్కడ నువ్వు గమనించినట్లయితే ఇది ఏ ఫార్మెట్లో ఉంది, ఇది ఏ ఇది బి అనుకుంటే a + b × a - bలో ఉంది కదా. అంటే ఆ భయ్య ఏంటంటే యాక్చువల్గా చూసుకోలేదు, డైరెక్టర్గా చేసేయచ్చు కదా అనుకున్నాడు 1001 × 1001 అని. ఇప్పుడు a + b × a - b మనం ఏం చేస్తాం, a² - b² కదా. a + b × a - b అంటే ఏంటి చేస్తాం, a² - b², అంటే 1000 10,000 1001² - 12² మాట. అంటే 1001 స్క్వేర్ని 1001² నువ్వు చేసి 144ని నువ్వు మైనస్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది, ఓకేనా. సో మీకు ఎంత టైం పట్టిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి ఏమవుతుందో, ఓకేనా. నేను అలాగే 1001 స్క్వేర్స్ ఎంత పెద్ద స్క్వేర్లు అడిగితే ఎలా చేయాలని చెప్పి నా ఛానల్లో ట్రిక్ కూడా చెప్పాను నేను, ఓకేనా. ట్రిక్ కూడా చెప్పాను, కావాలంటే ఒకసారి దాన్ని చూడండి, ఓకే. చూసి ఈ సమ్ను ఒకసారి ట్రై చేయండి. సో ఇలాంటివి టైం టేకింగ్ ప్రాసెస్లు కాదు, ఈజీయే, బట్ కాన్సెప్ట్ తెలియాలన్నమాట ఇక్కడ. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు ఇక్కడ, ద సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 6 ఈజ్ 3240, ద స్మాలెస్ట్ వన్ అడుగుతున్నాడు. చాలా అంటే చాలా ఈజీ. ఎప్పుడైనా సమ్ అంటే ఎప్పుడు మీకు ఏం చెప్పాను, యాడ్ అని కదా చెప్పాను. 3 కన్సిక్యూటివ్ అంటే వరుసగా వచ్చే మల్టిపుల్స్ అని అడుగుతున్నాడు. దేని యొక్క మల్టిపుల్స్, 6. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ దాన్ని నాకు ఎంతో తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు మల్టిపుల్ ఆఫ్ 6 అంటే ఏంటి, ఎక్స్కి ఇంకో 6 యాడ్ అవ్వడమే కదా, అంటే x + 6 అవుతుంది. ఆ తర్వాత x + 6కి ఇంకోటి యాడ్ అయితే ఏమవుతుంది, 12 కదా, అంటే x + 12 అవుతుంది. సో ఇలా చూసుకుంటే ఇవన్నీ దేనికి ఈక్వల్, 3240కి ఈక్వల్. సో ఇదేమవుతుంది, 3x + 18 = 3240 అవుతుంది. 18 అటువైపు వెళ్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా, అంటే మైనస్ అవుతుంది కాబట్టి 3240 - 18 కదా అవుతుంది. సో ఇప్పుడు ఇది మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇందులో నుంచి
3230 నుంచి 8 తీస్తే 22. ఓకేనా, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 322 డివైడెడ్ బై 3 ఉంటుంది. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అవుతుంది? 10 30 7 జార్ 21 4 జార్ అంటే 1074 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చనే. సో ఇక్కడ నేను వేరే దగ్గర ఎందుకు చేయట్లేదంటే, సో సింపుల్ క్వశ్చన్స్ మనం ఎక్కడే అటాక్ చేసే విధంగా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ చదువుదాం, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ద కాస్ట్ ఆఫ్ 2 tables ఈజ్ 3 chairs. కాస్ట్ ఆఫ్ 2 tables and 3 chairs ఈజ్ 540 రూపీస్. వెల్ దట్ ఆఫ్ 2 tables and 1 chair ఈజ్ 470 రూపీస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ 2 tables and ద 2 chairs? అంటే క్వశ్చన్ మీరు ఇక్కడ గమనించినట్లయితే క్వశ్చన్ ఏమంటున్నాడు, అయితే వాడు ఇచ్చేసారు మనకి 2 tables 3 chairs కలిపి 540 రూపీస్ అంట. ఓకేనా, అండ్ అంటే ఇక్కడ ప్లస్ మనకి. అలాగే 2 tables 1 chair కలిపి మనకి ఏంటంటే 470 రూపీస్ అంట. అయితే డిఫరెన్స్ అంటున్నాడు. డిఫరెన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి మైనసే కదా. సో ఈ దేనికి మైనస్ అంటున్నాడు? కాస్ట్ ఆఫ్ 2 tables and 2 chairs అంటున్నాడు. అంటే నువ్వేం కనిపెట్టాలి? 2 tablesకి మైనస్ 2 chairsకి కనిపెట్టాలి. అంటే 2t మైనస్ 2c చేయాలి. సో ఇది మనకి అడిగిన క్వశ్చన్ యొక్క థీమ్ మాట, అంటే క్వశ్చన్ యొక్క మోడల్. అయితే సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో వాడు ఇచ్చింది ఒకసారి రాసుకుందాం. 2 tables ప్లస్ 3 chairs ఈక్వల్ టు 540 అన్నాడు. అలాగే 2 tables ప్లస్ 1 chair ఈజ్ ఈక్వల్ టు 470 అన్నాడు. ఓకేనా, 470 అన్నాడు. సో కాబట్టి సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ 2 tables అని అన్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం మైనస్లు ఇలాగా పెట్టుకుంటే సో 2 tables కామన్గా ఉన్నాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. 3 chairsలో 1 chair తీస్తే 2 chairs ఈజ్ ఈక్వల్ టు 500లో 400 తీస్తే 140, 140లోని 70 తీస్తే 70 కదా. సో అప్పుడు 1 chair ఎంత అవుతుంది? 35 కదా అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్మిట్ చేయండి 1 chairని. 35 అంటే 470లో 35 తీస్తే ఎంత? 30 తీసేస్తే 440, 435 కదా. అంటే 2 tables ఈక్వల్ టు 435 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమడిగాడు? 2 tablesలో 2 chairs తీయమన్నాడు కదా, అంటే 70 తీసేయండి ఇందులో నుంచి. సో ఎంత అవుతుంది అప్పుడు? 70 చేస్తే 35 తీసేస్తే ఇంకా 35 ఉంటుంది, అంతే కదా. సో 400లో 30 తీసేస్తే 370, 365. సో ఆన్సర్ 365 అవుతుంది. సో ఆ విధంగా మనం చేసేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఏ పెయిర్ ఆఫ్ ఏ కోప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ నేను చెప్పాను ఇటువంటి క్వశ్చన్. కోప్రైమ్ నెంబర్స్ని ఎలా చేయాలో మీకు చెప్పాను. ఏం చెప్పాను? హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా మనకి 1 అనేది రావాలని చెప్పాను. ఓకేనా, హెచ్సిఎఫ్ ఎంత రావాలని చెప్పాను? 1 రావాలని చెప్పాను. చాలా ఈజీ అండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే కోప్రైమ్ నెంబర్స్ అంటే మనకి హెచ్సిఎఫ్ 1 రావాలని చెప్పాను కదా. సో 1 రావాలి కాబట్టి సో ఇక్కడ ఏంటంటే సో ఆప్షన్ ఏ చూడండి మీరు, 455 49 అని ఇచ్చాడు కదా. సో ఇందులో కోప్రైమ్ నెంబర్స్ అనేది ఏంటంటే మనకి క్యాన్సిలేషన్ అయితే మనకి హెచ్సిఎఫ్ 1 రావాలి. సో హెచ్సిఎఫ్ ఎంత రావాలి? 1 రావాలి. ఇక్కడ చూడండి ఈ రెండు 7 టేబుల్తో క్యాన్సిల్ అవుతున్నాయి. 4 6 జార్ 42, మనకి 4 5 జార్ 35. ఇది కూడా 7 టేబుల్తో అవుతుంది, అంటే ఇది అయ్యే అవకాశం లేదు. ఓకేనా, ఆప్షన్ బి చూడండి, 16 5 జార్ 80, 1 మిగులుతుంది. అంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. సార్ ఎలా సార్ చెప్పారు మీరు అంటే చూడండి, కావాలంటే 81 ఇలా వేసుకోండి. 16 5 జార్ ఎంత? 50 30 80 కదా. సో 80 తీస్తే 1 కదా వచ్చింది. 1 మళ్ళీ 16 ఇక్కడ రాసుకుంటే మళ్ళీ హెచ్సిఎఫ్ 1 కదా వస్తుంది. సో అలా అన్నమాట. అంటే ఆప్షన్ బి అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఇది 11 టేబుల్తో పోతుంది. సో 11 3 జార్ 33, 11 3 జార్ 33, 11 7 జార్. సో అయితే ఇది కూడా అయ్యే అవకాశం లేదు. సో ఇది కూడా చూడండి, ఇది మనకి 4 టేబుల్లోనే మనకి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇది 4 టేబుల్, ఇది 4 టేబుల్లో పోతుంది కాబట్టి ఇది కూడా అయ్యే అవకాశం లేదు. సో ఆప్షన్ బి ఒకటే మిగిలింది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, సో అది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సో ఇందాకలాగే చూడండి, ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ద సమ్ ఆఫ్ 3 కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 9 ఈజ్ 2 4 5 7, ఫైండ్ ద స్మాలెస్ట్ వన్ అని అడుగుతున్నాడు. సో ఏం చెప్పాను, ఇచ్చిన నెంబర్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అనుకోవాలి. ఎక్స్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి, ఎక్స్ ప్లస్ ఇదేమవుతుంది ఎక్స్ ప్లస్ 9 ప్లస్ ఎక్స్ ప్లస్ 18 ఈక్వల్ టు 2 4 5 7 అవుతుంది. ఇదేమవుతుంది 3x ప్లస్ 27 ఈక్వల్ టు 2 4 5 7 ఇప్పుడు 27 అటు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుందా? అంటే 2 4 5 7లో నుంచి నువ్వు ఎంత తీయాలి? 27 తీయాలి.
తీస్తే ఎంత వస్తుంది? 3x ఈక్వల్ టు 2430 వస్తుంది. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది? అది 24 అంటే 3 8s are 24, 3 1s are 3 అంటే 810. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు? ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఈజ్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే ప్రైమ్ నెంబర్కి ఏంటి, ఆ వచ్చిన నెంబరు తర్వాత 1. సో ఈ రెండే తప్ప ఇంకా ఏది ఫ్యాక్టర్స్ ఉండవు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అవుతుంది. డైరెక్ట్గా చెప్పొచ్చు. ద నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ అంటే ఏం చెప్తారు? సో ఆ టేబుల్లో వచ్చేది ఇప్పుడు 3 ఉంది. 3 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అంటాం. అంటే 3 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 3 టేబుల్లో వస్తుంది, 1 టేబుల్లో వస్తుంది. అంతే, 2 ఫ్యాక్టర్లే ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు చూడండి. 4 డిజిట్ నెంబర్ మనకి ఇచ్చాడు, ఇలాగ ఇచ్చాడనమాట. ఇది 6తో డివైడ్ అవుతుందంట. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ జెడ్? సో గ్రేటెస్ట్ పాసిబుల్ డిజిట్ వాల్యూ జెడ్ అనేది దేంతో అవుతుందని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ మీరు గమనించండి. సో ఇచ్చిన నెంబర్ అనేది జెడ్ ప్లేస్లో ఎంత వాల్యూ వేస్తే అది క్యాన్సిల్ అవ్వాలి. ఓకేనా? ఎంత వాల్యూ వేస్తే క్యాన్సిల్ అవ్వాలి. మీకు 6 డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా. 6 డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటి? ఇది 2 టేబుల్తో అవ్వాలి, అలాగే 3 టేబుల్తో అవ్వాలి. సో మీరు ఇచ్చిన ఆప్షన్స్ని చెక్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ ఏదన్నాడు? 7 అన్నాడు కదా. సో 7 చెక్ చేయండి. అంటే 13 7 4. సో ఇప్పుడు 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. 3 టేబుల్తో అవుతుందేమో చూడండి. ఎస్, అన్నీ కలుపుతుంటే మనకి ఎంత వస్తుంది? 15 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకు నేను ఇదే కరెక్ట్ అన్నాను? బికాజ్ ఇచ్చిన ఆప్షన్స్లో వాడు ఏమడిగాడు? గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అని అడిగాడు. గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అని అడిగాడు కాబట్టి సో అక్కడ ఏంటంటే మనం చేసినప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ తీసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు. ఏ ఇంటూ బి అంత అని అడుగుతున్నాడు. ఓకే. సో ఏ ఇంటూ బి అని అడుగుతున్నాడు. బట్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. యాక్చువల్గా ఇలా చేస్తే మనకి 8 పవర్ ఆఫ్ 8 వస్తుంది. యాక్చువల్గా ఎంత? 8 పవర్ ఆఫ్ 8 ఇంటూ ఇదంతా 5 పవర్ ఆఫ్ 7 వస్తుంది. 5 పవర్ ఆఫ్ 7 వస్తుంది. అంటే మన ఆప్షన్లో 5 పవర్ ఆఫ్ 7 ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? అంటే ఆప్షన్ ఇది అయ్యే అవకాశం లేదు, తర్వాత ఇది అయ్యే అవకాశం లేదు. అయితే 8 పవర్ ఆఫ్ 8 వచ్చినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇది 2లో కన్వర్ట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ ఎంత? 8 కదా. సో హోల్ టు ద పవర్ ఆఫ్ 8 అంటే 8 3 ఎంత? 24. అంటే 2 టు ద పవర్ ఆఫ్ 24 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ 7 వస్తుంది ఆన్సర్. సో డైరెక్ట్గా చెప్పవచ్చు మాట ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పాను, ఎలా సాల్వ్ చేయాలో కూడా నేను చెప్పాను. ఎందుకంటే 4 క్యూబ్ కదా, 1/4 క్యూబ్ అని రాసుకోవచ్చు. హోల్ టు ద పవర్ ఆఫ్ -1/3. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాను నేను? 4 పవర్ ఆఫ్ -3 ఇంటూ -1/3. 3 క్యాన్సిల్ అయిపోతుంది, -1. సో ఆన్సర్ మనకి ఏం మిగులుతుంది? 4 మిగులుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఇది కూడా చెప్పాను ఎలాగా. ఇలా బార్ ఇచ్చినప్పుడు బార్ కింద ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 8 అలా రాసియండి. 46ని కూడా అలా రాసియండి. డివైడెడ్ బై పెట్టుకొని బార్ కింద 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 9లు రాసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే 99ని 8తో మల్టిప్లై చేసి 46ని దానికి యాడ్ చేయండి. సో 99ని 8తో మల్టిప్లై చేసి దానికి 46 యాడ్ చేస్తే సో ఏమవుతుందండి నెంబర్ అనేది? ఖచ్చితంగా 846 అయితే అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు 800 + 46 ఎలాగైపోతుంది? సో దానికన్నా తక్కువ వస్తుంది. అది ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే 99 × 8 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాన్ని 100 అనుకోండి. 8 అంటే 800 కదా, అంతే కదా, 800 కదా. ఎందుకంటే 99ని మీరు 100 - 1 అని రాసుకోవచ్చు. ఇంటూ 8 చేస్తే 800 - 8 అవుతుంది. 800లో నుంచి 8 తీస్తే 792 కదా ఉంటుంది. 792 ఉంటుంది. ఇప్పుడు దానికి మీరు ఏం చేస్తారు? 46ని యాడ్ చేస్తారు. అప్పుడు చూడండి లాస్ట్ డిజిట్ ఎంత వచ్చింది? 8 కదా వచ్చింది. సో ఆ విధంగా చెప్పానమాట. సో అంటే ఖచ్చితంగా ఈ చిన్న వాల్యూస్ అయితే ఖచ్చితంగా రావు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో మామూలుగా మనం ప్రాబ్లమ్ని చేయకుండా కూడా చెప్పచ్చు ఇక్కడ. ఓకే. సో అది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు? అను ఈజ్ 2 years older than Kanu, who is twice as old as Tanu. If the total of their ages is 32, then what is the difference in age of
అసలు యాక్చువల్గా నెంబర్ సిస్టంలో ఎందుకు ఇచ్చాడో తెలీదు, ఇది ఏజెస్లా ఉంది కదా చూడడానికి, బట్ యాక్చువల్గా సింపుల్గానే చేయొచ్చు. చూద్దాం ఎలా చేద్దామో. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏమంటున్నాడు, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అణు అంట 2 సంవత్సరాలు పెద్దదంట కణు మీద. హూ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ తను అంటున్నాడు. అంటే తను కన్నా కణు అనేదంట 2 ఎక్కువ అంట. అంటే ఇక్కడ నువ్వు చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఇచ్చినప్పుడు యాక్చువల్గా తనుని తీసుకోండి. ఫస్ట్ తనుని తీసుకుంటే, ఎందుకంటే తను అనేది అందరికన్నా చిన్నది అనుకుందాం. సో ఎందుకంటే తనునే అక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి, తను ఇప్పుడు ఎక్స్ అనుకుంటే అప్పుడు కణు ఎంత అవుతుంది, ట్వైస్ కదా. తను మీద ట్వైస్ అంటే 2x కదా అవుతుంది. అప్పుడు అణు ఎంత అవుతుంది, అణు కణు కన్నా 2 సంవత్సరాలు పెద్దది కదా. అంటే ఈ 2x కాకుండా ఇంకో 2 సంవత్సరాలు పెద్దది, అంటే 2x + 2 కదా అవుతుంది, అంతే కదా. 2x + 2 అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేశారనుకోండి, ఇప్పుడు మొత్తాన్ని మనం యాడ్ చేసామనుకోండి, అది దేనికి ఈక్వల్ అంటున్నాడు, 32 అంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి 2x 4x 5x 5x + 2 = 32 కదా. 2 అటు వెళ్తే మైనస్ అవుతుంది కదా, అంటే 32లో నుంచి 2 తీస్తే 30 అవుతుంది. అప్పుడు x = ఎంత అవుతుంది, 6 కదా అవుతుంది. వాడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అణు అండ్ తను అంటున్నాడు. అంటే అణుకి తనుకి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. అంటే 2xలోని xలో 6 వేసేస్తే 6 2 12, 12 + 2 14 అవుతుంది ఒకరిది. ఇంకొకరిది ఎంత అవుతుంది, 6 అవుతుంది. సో 14లో 6 తీస్తే ఎంత, 8. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే. సేమ్ అంటున్నాడు, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ అమిత్ అండ్ అమిత ఈజ్ 15 years మోర్ దెన్ ది సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ అమిత అండ్ అమృత. హౌ మెనీ ఇయర్స్ యంగర్ ఈజ్ అమృత యాజ్ కంపేర్ టు అమిత్ అంటున్నాడు. సో కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెం మనకి సేమ్ పర్సన్ యూజ్ చేశారు. ఎవరు ఆ సేమ్ పర్సన్ అంటే అమిత్ అనే వ్యక్తిని చూడండి. ఇక్కడ 2 సార్లు మనకి, సారీ అమిత్ కాదు అమిత అనుకుంటా, అమిత అని 2 సార్లు యూజ్ చేశారు ఇక్కడ. అంటే సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ అమిత, నేను అమితని నేను ఏ అనుకుంటాను, అమిత్ని ఏ అనుకుంటాను, అమితని ఏఎం అనుకుంటాను. A + AM = 15 years మోర్ దెన్ ది సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ అమిత అండ్ అమృత అన్నాడు కదా. అంటే ఇక్కడ మోర్ దెన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టుకోండి. ఎప్పుడైనా మోర్ అంటే ప్లస్ అవుతుంది కదా. ఎవరు అంటున్నాడు, ఎవరి మీద, అమిత అండ్ అమృత. అమృతని ఏఎంఆర్ అని రాసుకుంటాను. ఇప్పుడు ఈ 2 అటువైపు వచ్చాయి అనుకోండి, ఏఎం క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు ఎవరు మిగిలారు, అమృత మిగిలింది, అమిత్ మిగిలారు. ఇదే కదా అడిగాడు. అమిత్ ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, అమిత్ మైనస్ అమృత అవుతుంది, = 15. సో 15 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సింపుల్ లాజిక్స్ మాట ఇవి యాక్చువల్గా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు, 2k × 412 = 16^11 అంటున్నాడు. దెన్ వాల్యూ ఆఫ్ k ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో యాక్చువల్గా సింపులే. ఇది మనం చేసేది ఏంటంటే అన్నిటిని బేస్లా మార్చేసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2² అని రాసుకున్నారు అనుకోండి, 2k × 2^24 అవుతుంది కదా. 2² అని రాసుకుంటే 2 12 24 కదా. ఈక్వల్ టు, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ 2 ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, 16ని 2 2 2 4, 4 2 8, 8 2 16 కదా. అంటే 2 4 11 అని రాసుకోవచ్చు, అంతే కదా. సో అలా రాసుకుంటూ ఇప్పుడు ఇది ఏమవుతుంది, 4 × 11 44 కదా. అంటే 2 అవుతుంది. ఇప్పుడు ఇది ఇటువైపు వస్తుంది అనుకోండి, ఏమవుతుంది, 2k = 2 2/224 అంతే కదా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏం జరుగుతుంది ఇక్కడ, సో ఇది పైకి వెళ్ళింది అనుకోండి, a/m/a/n అంటే a/m - n కదా. 20 తీస్తే 24 అంటే 20, ఓకేనా, 20 ఉంటుంది. సో బేసెస్ ఆర్ ఈక్వల్. సో దేర్ ఫోర్ k = ఎంత వచ్చింది ఇక్కడ, 20 వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే అణు ఈజ్ 2 years ఓల్డర్ దెన్ కణు. సో సేమ్ క్వశ్చన్ అండి, సేమ్ క్వశ్చన్ ఇందాకలాగే మళ్ళీ ఓల్డ్ యాజ్ తను అంటున్నాడు. సో ఇది హోంవర్క్ చేయండి. ఈ సమ్ అనేది 31 క్వశ్చన్ అనేది ఇది మీరు హోంవర్క్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి ఆన్సర్ ఎంత అవుతుందని. ఓకేనా, సో అది అక్కడ చూసి చెప్పకండి. ఓకేనా, నన్ను మోసం చేసినా పర్లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా అంతే, ఇందాక చూడండి 2 tables ఇచ్చాడు.
ఇందాక లాంటి క్వశ్చనే. చూడండి రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అడుగుతున్నాడని మనం గమనించాలి. 2 టేబుల్స్ 1 చైర్ 470 అయితే 2 టేబుల్స్కి 2 చైర్స్కి డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈసారి డిఫరెన్స్ అంటలేదు, కంబైన్డ్లే అంటున్నాడు. ఇందాకలో మనం మైనస్ చేసాం, ఓకేనా, ఇందాకలో మనం మైనస్ చేసాం, ఇది కూడా ప్లస్ చేసాం, ఇది కూడా ఈ సబ్మిట్ చేయండి, ఓకేనా. వీడియో పాజ్ చేసి ఇక్కడ ఆన్సర్లో కరెక్టా రాంగా, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసారు కదా, ఇది కరెక్టా రాంగా అని పక్కన పెట్టండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఆన్సర్ని మనం చెయ్యాలి. ఆల్రెడీ ఇక్కడ నేను సమ్ చెప్పాను ఒకటి, ఇక్కడ చూడండి ఏవి చైర్ సమ్స్ చెప్పాను కదా ఇక్కడ నేను. సో చైర్ సమ్స్ చెప్పినప్పుడు ఇక్కడ చెప్పాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే చేశానో అదే సమ్ని మీరు అక్కడ ట్రై చేయండి. సో అలా ట్రై చేసినప్పుడే మీకు సమ్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఓకే. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్? సో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ మనకి అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ. చాలా ఈజీ క్వశ్చన్ అండి. సో నేను ఆల్రెడీ ప్రైమ్ నెంబర్స్ మీకు నేర్చుకోమని చెప్పాను, డైలీ రివైజ్ చేయమని చెప్పాను. సో ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి? సో ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ అంటే 1 ప్రైమ్ నెంబర్ కాదు. సో 2 ప్రైమ్ నెంబరు, తర్వాత 3 ప్రైమ్ నెంబరు, 5 ప్రైమ్ నెంబరు, 7, తర్వాత 11, తర్వాత 13, తర్వాత 17, తర్వాత 19 సరిపోయా, తర్వాత 23 వస్తుంది, తర్వాత 23 తర్వాత ఇంకా మళ్ళీ డైరెక్ట్గా 29కి వెళ్ళిపోతుంది. 3, 3, 6, 3, 9, 10 సరిపోయాయి కదా. సో ఇప్పుడు చూడండి 29, 30, 40, 50, 53, 60, 70, 79, 79, 81 అనుకుందాం. 79, 80, 81, 81, 84, 84, 89, 89, 96, 96, 99, 99 అంటే నా లాస్ట్లో 9 రావాలి, అంటే 129 అంతేనా. అంటే 99 అంటే ఇంక ఎలాగైనా మనకి ఇప్పుడు యాడ్ చేస్తే 129 వస్తుందన్నమాట, ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. అంటే ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 2 + 3 + 5 + 7 + 11 అంతేనా. అంటే ఇది ఎంత అవుతుంది? ఇక్కడ ఒక 11, 18, 18, 20, 25, 28. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ లైస్ బిట్వీన్ 1 and 30? 1కి 30కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం ఇక్కడ 1, 2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10 ఉంటాయి. సో 1 to 30 ఎన్ని ఉంటాయి? 10 నెంబర్లు ఉంటాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో అది మాట. అలాగే ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. -3 - 6 ఎంత అవుతుంది? -9. -9లో నుంచి 3 తీసేస్తే మళ్ళీ మైనస్సే ఉంటుంది. సో -6 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 6 + 3 9 అవుతుంది. సో 4 - 9 అంటే మళ్ళీ -5 ఉంటుంది. 5 + 5 మళ్ళీ 10 అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో అది అంటే చెయ్యకూడదు, అక్కడ రాయకూడదు మనం. యాక్చువల్గా అలాంటి క్వశ్చన్స్ మనం డైరెక్టర్గా చూసి చెప్పేసేటట్టు ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్. సో అయితే ఇక్కడ మనం 37th ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఇక్కడ 10,000 x = ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు చూడండి, 998² - 18² అని. సో అంటే ఇది చూడడానికి ఎలా ఉంది? సో ఈ పార్ట్ చూడడానికి ఎలా ఉంది? మనకి a² - b² రూపంలో ఉంది కదా. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? a + b × a - b అని రాసుకోవచ్చు, అంతే కదా. సో అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు a + b అంటే 9982కి 18 కలపాలి కదా. 18 కలిపితే ఎంత అవుతుంది? 10,000 అవుతుంది కదా. అంటే ఇటువైపు 10,000, అటువైపు 10,000, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే మనకి ఏం మిగులుతుంది? a - b ఉంటుంది. అంటే 9982లో నుంచి 18 తీయాలి. 18 తీస్తే 9964 వస్తుంది. ఇదే మన ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. చూసినప్పుడు మనకు తెలిసిపోవాలన్నమాట ఏది క్యాన్సిల్ అవుతుంది, ఏది క్యాన్సిల్ అవ్వట్లేదని, ఓకే. సో నెక్స్ట్, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ద సమ్ అంటున్నాడు 2 నెంబర్స్ని కలిపితేనంట 42 వస్తుందంట. అయితే అందులో ఒక నెంబర్ అంట 18 కన్నా ఎక్కువ ఉంటుందంట. ఎక్సీడ్స్ ద అదర్ నెంబర్ బై 18. ఇంకో నెంబర్ని 18 తేడాతో ఎక్సీడ్ చేస్తుందన్నమాట. ఎక్సీడ్ అంటే డిఫరెన్స్ అన్నమాట, ఓకేనా. అయితే గ్రేటర్ నెంబర్ ఏంటని అడుగుతున్నాడు అన్నమాట ఇక్కడ.
సో అయితే సమ్ అంటున్నాడు కాబట్టి కలపాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ని నేను ఎక్స్ వై అనుకుంటాను. అప్పుడు సమ్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది, 42 కదా అవుతుంది. ఎక్సీడ్ అంటే ఏమన్నా డిఫరెన్స్ అన్నాను, అంటే ఎక్స్ మైనస్ వై ఏమవుతుంది, 18 అవుతుంది. సో ఇప్పుడు వీటికి మీరు సబ్ట్రాక్షన్ చేస్తే సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది 2y ఈక్వల్ టు ఇది ఎంత 32 అంటే 2 తీసేయండి, 6 చేస్తే 24. అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది. సో y12 మనం ఎక్స్లో సబ్మిట్ చేస్తే ఎక్స్ ఎంత వస్తుంది, 30 వస్తుంది. ఓకేనా. సో ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో మనం వై ప్లేస్లో 12 వేసుకుంటే 42లో నుంచి 12 తీస్తే ఎంత 30 కదా. సో గ్రేటర్ నెంబర్ అడిగాడు కాబట్టి 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద 1 and 15? 1 నుంచి 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఆల్రెడీ తెలుసు మీ అందరికి. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ బై విచ్ వెన్ ద నెంబర్ 57, 95, 2011 ఆర్ డివైడెడ్ ఇట్ లీవ్స్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఓకేనా. క్వశ్చన్ అయితే ఇలా అడగడం జరిగింది మనకి. సో ఈ సమ్ మనం చేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్లయితే సో చాలా అంటే చాలా ఈజీ అండి. 2 మెథడ్స్ అనేవి నేను చెప్తాను. సో ఏంటంటే ఎప్పుడైనా గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడంటే దాని అర్థం ఏంటి, ఇది అంటే గరిష్ట సంఖ్య అడిగాడంటే దీని అర్థం హెచ్సిఎఫ్ చేయాలన్నమాట మనం. అయితే సో మీకు 2 మెథడ్స్ కూడా చెప్పొచ్చు నేను, కాకపోతే మనకి ఎగ్జామ్లో ఏదైతే టైం సేవ్ అవుతుందో సో అటువంటి మెథడ్సే మనం ప్రిఫర్ చేయాలి. సో అది మీకు తెలుసు కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఏం చేయాలి, హెచ్సిఎఫ్ చేయాలని చెప్పాను. సో ఫస్ట్ మెథడ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి నెంబర్ని డివైడ్ చేస్తే ఇట్ లీవ్స్ సేమ్ రిమైండర్ అంటున్నాడు. సేమ్ రిమైండర్ అంటే దాని అర్థం ఏంటి, సో వీటి యొక్క డిఫరెన్స్ కూడా అదే నెంబర్తో డివైడ్ అవుతుందని అర్థం. ఇప్పుడు 57కి 95కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 38 అవుతుంది. అలాగే 95కి దీనికి 211కి ఎంత డిఫరెన్స్ అవుతుంది, 116 అవుతుంది. అలాగే ఈ రెండింటికి చూస్తే ఎంత 154 అవుతుంది. ఓకేనా. సో ఈ 3 నెంబర్స్ వచ్చాయి కదా. సో ఈ 3 నెంబర్స్కి హెచ్సిఎఫ్ చేస్తారన్నమాట. ఇదొక మెథడ్. లేదు ఇంకా ఫాస్ట్గా చేయాలి అనుకుంటే సో దీనికి ఒక సింపుల్ మెథడ్ చెప్తాను, సో దాన్ని ఫాలో అయిపోండి. సో ఏం లేదు, వాడు ఏమంటున్నాడు, హెచ్సిఎఫ్ అంటున్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ చేయాలని చెప్పాను కదా. సో ఇచ్చిన నెంబర్స్ అనేవి ఆన్సరు. ఈ ఇచ్చిన నెంబర్స్ని మనం డివైడెడ్ చేసాం అనుకోండి, ఈ నెంబర్స్కి మనకి సేమ్ రిమైండర్ రావాలి. సో గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి 4తో స్టార్ట్ చేయండి. ఓకేనా. 4 తర్వాత 3 చేయండి, 3 తర్వాత 2 చేయండి. ఇప్పుడు నేను 4తో చేశాను అనుకోండి, 4తో డివైడ్ చేస్తే దీని రిమైండర్ ఎంత వస్తుంది, 57తో అంటే 4 1s are 4, 4 4s are 16, రిమైండర్ 1 వచ్చింది. దీన్ని రిమైండర్ ఎంత వస్తుంది చూడండి, 95 డివైడెడ్ బై 4 చేస్తే 4 2s are 8, 4 3s are 12 అంటే 3 వస్తుంది రిమైండర్. సో మనకి సేమ్ రిమైండర్ వస్తుందని చెప్పాడు, అంటే 4 ఆప్షన్ అనేది అవ్వదు, ఇక్కడే చెప్పవచ్చు. నెక్స్ట్ 3తో ట్రై చేయండి. సో 3తో డివైడ్ చేస్తే 3 1s are 3, 3 9s are, రిమైండర్ 0 వచ్చింది. ఇక్కడ చూడండి 3 3s are, రిమైండర్ 5 వచ్చింది, అంటే 3 కూడా అవ్వదు. 2తో ట్రై చేయండి. 2తో ట్రై చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది, ఇక్కడ రిమైండర్ 1 వస్తుంది. సో మూడిట్లో సేమ్ రిమైండర్ వచ్చింది కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో సింపుల్ ట్రిక్ మాట. అంటే ఇలా చేస్తే మనకి ఎగ్జామ్లో చాలా అంటే చాలా టైం అనేది సేవ్ అవుతుంది. నన్ను అడిగితే చాలామంది యూజ్ చేసే మెథడ్ కూడా ఇదే మాట. ఓకేనా. సో అది. సో ఇక్కడ మరి నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే సో ఆల్రెడీ ఈ ప్రాబ్లం నేను చెప్పాను అలా చేయాలి. సో ఓకేనా. సో జస్ట్ సింప్లిఫికేషన్ ఇది. సో ఇది మీరు హోంవర్క్ చేయండి. ఓకేనా. ఇది హోంవర్క్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వస్తుందన్నమాట. ఓకేనా. ఇక్కడ కూడా సమ్ చూడండి, డైరెక్టర్ సమ్ అన్నమాట. ఇలాంటి సమ్స్ అనేవి చెప్పాల్సిన అవసరం లేదు, మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్టర్ మనం చేసుకోవచ్చు. ఓకేనా. ఇది మీరు కూడా చేయగలరు. ఓకేనా. లేదు మెథడ్లో చేయాలనుకుంటే ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇలా ఇంటూ చేసి పై 2 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ చేసేయండి. ఓకేనా. సో ఆ విధంగా కూడా మనం చేయవచ్చు అన్నమాట. సో ఇది కూడా మీరే చేయండి. సో ఇలాంటి సమ్స్ అని ఇచ్చేస్తూ ఉంటాను. సో అవి వీడియో పాజ్ చేసి మీరు చేయండి. ఓకేనా. సో ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్లో మీరు అది సెండ్ చేసి మీరు ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. నేనే కాదు, నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఛానల్లో. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ మీకు చాలామంది హెల్ప్ చేస్తారు. ఓకే. స్మాలెస్ట్ 6 digit న్యాచురల్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8 10 12 16 అంటున్నాడు. 8 10 12 16 అంటున్నాడు. అయితే స్మాలెస్ట్ 6 digit నెంబర్ అంట.
ఏమంటున్నాడు, స్మాలెస్ట్ 6 డిజిట్ న్యాచురల్ నెంబర్ అంట, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8, 10, 12, 16 అంటున్నాడు. ఇప్పుడు 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఏం చెప్పాను నేను, లాస్ట్ 3 డిజిట్స్ చూసుకుంటామని చెప్పాను. లాస్ట్ 3 డిజిట్స్ చూసుకుంటే ఇక్కడ అన్ని లాస్ట్లో 0 ఉంది కాబట్టి 20 డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 40 డివిజిబుల్ అవుతుందా, 8 5 40 కదా, అంతే కదా, సో అవుతుంది. 60 డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 80 డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. అంటే ఆప్షన్ బి గానే అవుతుంది, ఆప్షన్ డి గానే అవుతుంది. ఓకేనా. సో 8 డివిజిబిలిటీ రూల్ మనం చెక్ చేస్తాం, 10తో అవుతుంది. ఇప్పుడు 12 చెక్ చేసినప్పుడు మనకి ఏంటి ఇక్కడ 12 తోటి 12 అనేది 3 into 4 కదా, 3 into 4 కదా, 3తో డివిజిబుల్ అవుతుందా, 3తో డివిజిబుల్ అవుతుందా ఇది చూడండి, 4 + 1 5 అవ్వదు. సో మిగిలింది ఆప్షన్ డి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. డివిజిబిలిటీ రూల్స్ అనేవి బాగా నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 96 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts ఇన్ సచ్ ఎ వే దట్ ఈస్ 7th part ఆఫ్ ద ఫస్ట్ అండ్ 9th part ఆఫ్ ది సెకండ్ ఆర్ ఈక్వల్, ఫైండ్ ద లార్జర్ పార్ట్. 96 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts అంటే 96 అనేది 2 పార్ట్లుగా విడదీశారన్నమాట, 2 భాగాలు చేశారంట. అయితే 2 parts చేసిన తర్వాత దట్ ఈస్ 7th part ఆఫ్ ది ఫస్ట్ అండ్ ద 9th part ఆఫ్ ది సెకండ్ ఆర్ ఈక్వల్ అంట. అయితే ఇప్పుడు 96ని డివైడెడ్ ఇంటూ 2 parts చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 96 ఉందండి, ఓకే సారీ 96 ఉంది. 96ని ఇప్పుడు నేను 2 parts చేశాను, ఓకేనా. ఆ 2 parts ఏంటో నాకు తెలీదు. ఈ 2 ముక్కలు చేశానంటే ఈ 2 ముక్కల్ని కలిపితే మళ్ళీ నాకు 96 కదా రావాలి. ఇప్పుడు లాజికే కదా అది. సో 96ని డివైడెడ్ ఇంటూ 2 parts ఇన్ సచ్ వే దట్ అని అడిగాను. డివైడ్ ఇంటూ 2 parts అంటే ఆ 2 పార్ట్లని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వై అనుకుంటాను. అంటే ఇప్పుడు నేను ఎక్స్ వై కింద 96ని డివైడ్ చేశాను, 2 ముక్కలు చేశాను. ఇప్పుడు ఆ 2 ముక్కలు కలిపితే మళ్ళీ నాకు 96 కదా వస్తుంది. అంటే x + y = 96 కదా. తర్వాత ఆడు ఏమంటున్నాడు, అందులోని 7th part ఫస్ట్ అంటే ఫస్ట్ పార్ట్ ఎక్స్ అనుకోండి, సెకండ్ పార్ట్ వై అనుకోండి. ఫస్ట్ పార్ట్ని ఎంతతో నేను చేశాను, 7 parts చేశాను, అంటే x/7. అది దేనికి ఈక్వల్ అంటున్నాను నేను, 9th part అంటున్నాను. దేనితోటి, సెకండ్ పార్ట్ తోటి. అంటే y/9 కదా అవుతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 9x = 7y అని రాసుకోవచ్చు కదా, అంతే కదా. అంటే ఇప్పుడు y = 7 ఇటు వస్తే ఏమవుతుంది, 9x/7 కదా అవుతుంది. ఇప్పుడు ఈ 9x/7ని మీరు ఇక్కడ y ప్లేస్లో సబ్మిట్ చేశారనుకోండి, మనకి ఏమవుతుంది, 9x + 7x అవుతుంది కదా. 9x + 7x డివైడెడ్ బై 7 అవుతుంది, అంతే కదా. 9x + 7x డివైడెడ్ బై 7 = 96. అంటే 96 అవతలకి వెళ్తే 96 × 7 అవుతుంది. 7 9s are 63, 6 30, 7 6s are 42, 672. అంటే 9x + 7x ఎంత అవుతుంది మనకి, 16x అవుతుంది. అంటే 16x = 672. అప్పుడు x = ఎంత అవుతుంది, 672 డివైడెడ్ బై 16 కదా. 16 4s are 64, ఇంకెంత మిగులుతుంది మనకి 32, అంటే 42. ఓకేనా. x = ఎంత వచ్చింది మనకి, 42. ఇప్పుడు y దాంట్లో మనం సబ్మిట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, y = 96 - 42 అంటే మనకి y వాల్యూ ఎంత వస్తుంది, 54 వస్తుంది. సో లార్జెస్ట్ పార్ట్ అడిగాడు కాబట్టి 54 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఆప్షన్స్లో మనకి 42 కూడా ఉంది. సో 42 అనేది ఇక్కడ స్మాలర్ నెంబర్, 96 అనేది ఇక్కడ, అదే 54 అనేది లార్జర్ పార్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, సెలెక్ట్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ నెంబర్స్ అని అడుగుతున్నాడు అనమాట. అంటే 4/50, 2/100, 16/25. సో ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ ఏదని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, ఈ బేసెస్ ఎప్పుడైనా గమనించినట్లయితే బేసెస్ అన్ని ఈక్వల్ చేశారనుకోండి, పవర్స్ని బట్టి అప్పుడు మనం ఏది పెద్దదో మనం చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు 4ని ఎలా రాసుకోవచ్చు, నేను 4ని 2² అని రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ 4/15 నేను ఎలా రాసుకోవచ్చు, 2² ² 50 అంటే 2 × 50 100 అవుతుంది. 2⁻100 అని రాసుకోవచ్చు కదా ఫస్ట్ నెంబర్ని. అంటే 4⁻50ని 2⁻100 అని రాసుకోవచ్చు నేను. సో ఇప్పుడు అదే చేస్తాను అనమాట నేను. 2⁻100 ఆల్రెడీ అక్కడ 2⁻100 ఉంది. 16 ఎలా రాసుకుంటాను, 2⁻4 25 అని రాస్తాను. 4 25s are 100. అంటే ఇది కూడా ఏమవుతుంది, 100. అన్నీ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి, ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే. సో నెక్స్ట్, సో ఇది మీరు చేస్తారా. సో వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ -5/6 టు గెట్ 1 అంటున్నాడు. అంటే ఖచ్చితంగా సబ్ట్రాక్టెడ్ అంటున్నాడు అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, మనం మైనస్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో
కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకున్నారు అనుకోండి, మీకు చూసిననే తెలిసిపోద్ది. ఎందుకంటే 7ని మనం మైనస్ చేసామనుకోండి, మనకి 12 వచ్చేస్తుంది. అంటే ఆన్సర్ 2 వస్తుంది. మనకి 1 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5/6 -11/6 చేశాను అనుకోండి. సో 6 కామన్గా ఉంది కాబట్టి -5 ఇది ఏమవుతుంది, ఆల్రెడీ -11 కదా, -of ప్లస్ అవుతుంది. సో ప్లస్ అయితే 5 తీసేస్తే 6 ఉంటుంది కదా మనకి, అంతే కదా, 6 ఉంటుంది కదా. 6/6 అంటే ఏమవుతుంది, ఆన్సర్ 1 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆ విధంగా మాట చేయాలి. ఓకే, ఇది చూడండి మళ్ళీ ఇచ్చాడు ఇలాంటి సమ్మె. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను నేను. ఇది చూడండి, ఇది ఏ రూపంలో ఉంది, ఇది ఏ, ఇది బి, ఇది బి, అంటే ఇది a² - b² రూపంలో ఉంది, డివైడెడ్ బై 1.68 మాట. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, a + b × a - b రూపంలో రాసుకోవచ్చు, డివైడెడ్ బై 1.68. సో ఇప్పుడు ఏం చేస్తారు, 4.35 ప్లస్ దీన్ని చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇది హోంవర్క్ చేయండి.